నేను కూడా ఏడుస్తుంటాను. నువ్వు ఏడిస్తే నాకే వస్తుంది. మరి నన్నేం చేయమంటావు? సిగ్గు లేకపోతే సరి పైకి ఏడుస్తున్నావా? ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళో తీసుకెళ్ళి మెళ్ళలో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలీదు. తాళి తెంచి అవతల పారేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడుపు అంటే అసహ్యం. ఇదిగో చూడు, నీ ముఖం ఎప్పుడైనా ఏడుస్తున్నావు అద్దలు చూస్తున్నావా? ఈసారి చూసుకో. చూసుకుంటే నువ్వే కాదు, ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఏడవద్దంటుంటే వస్తుంటే ఏం చేయమంటావు? పోనీ ఓ పని చేద్దామా? నాతో లేచి వచ్చేసాయి. ఆగో, ఎక్కడికి? ఎందులో దుక్కి చంపాను. నా ప్రాణం మీదకొచ్చి నేను ఏడుస్తూ ఉంటే నీకు వేళకోళంగా ఉంది. తొందరపడకు, ఈ పెళ్లి జరగదు. వచ్చే బుధవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. నా మాట నమ్ము. మాయ చేసో మంత్రం వేసో మీ నాన్నగారి ఆట కట్టిస్తాను. ఏది నవ్వు? నవ్వమంటుంటే. అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జ్యం వస్తుంది. ఏమిటా తుమ్ములు? శుభమాని పిల్లం తోడబోతుంటే. పర్వాలేదండి, మరో తుమ్ము తుమ్మండమ్మా, దోషం పోతుంది. మరి తుమ్ము రాంది అలా తుమ్మునండి. ఏదో శుభలేఖలాగుందే. ఎవరిది బాబు పెళ్లి? పెళ్లి కూతురుది, నాకు కాబోయే కోడలది. అంటే చదువుతాను, అందరూ వినండి. పింగళ నామ సంవత్సరం బుధవారం అంటే ఇవాళే నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వరప్రసాద్ అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర ఇల్లేనండి. అవునండి, ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. ఇట్లు రుద్రయ్య తెచ్చావు విధవ సంబంధం. ఆ రుద్రయ్య గారి అంటే పరమ లుచ్చ అని జిల్లా అంతటికీ తెలుసు. ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం. ఇంకా ఇందుకు అలా చూస్తారు? పదండి లోపలికి. అవమానం, శుద్ధ అవమానం. నాకు మాత్రం ఇంకా ఎందుకంటే అలా చూస్తారు? వెళ్ళండి. అవమానం.